మిత్రులందరికీ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్‌కి స్వాగతం. 1976వ సంవత్సరంలో ఫిబ్రవరి 27వ తేదీన 'అంతులేని కథ' విడుదలైంది. ఈ సినిమా నాకు బాగా గుర్తుండిపోయింది. దేనికంటే కరెక్ట్‌గా అప్పుడే మేము మార్చ్‌లో మాకు 10థ్ ఎగ్జామ్స్ మార్చి ఫస్ట్ వీక్‌లో 10థ్ పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. ఎగ్జామ్స్ ఎప్పుడవుతాయా? ఈ సినిమా చూద్దాం అని చెప్పి ఎదురు చూసేవాళ్ళం మేమందరం కూడా ఆ రోజుల్లో. నేను చెప్పేది కరీంనగర్ ఇది జరిగింది. కరీంనగర్ వెంకటేశ్వర థియేటర్లో చూసాం. ఈ సినిమా ప్రధానంగా గుర్తుండిపోవడం కారణం ఏంటంటే తాళి కట్టి శుభవేళ మెడలో కళ్యాణమాల అనేటువంటి మిమిక్రీ సాంగ్ బహుశా తెలుగులో మొదటి మిమిక్రీ సాంగ్ అయ్యుండొచ్చు. ఆ పాట చాలా అట్రాక్ట్ చేసింది. సరే, మిగిలిన కథాంశంలోకి సినిమాలోకి మనం వెళ్దాం. ఈ సినిమాని బాలచందరు అవల్ వరు తొడర్ కథై అనేటువంటి పేరుతోటి 1974లోనే తీశారు. పెరుమాళ్ కథ సమకూర్చారు. బాలచందర్ ఆ రోజుల్లో ఎక్కువగా స్టేజ్ నాటకాలని సినిమాకి అడాప్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ సినిమా తమిళంలో విజయం సాధించి అదే నిర్మాత ఆయనకి తెలుగులో అనుభవం లేదు కానీ తెలుగులో తీశారు. మళ్ళీ మీరు ఈ ఆండాల్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీదే మళ్ళీ 78లో మరో చిత్ర తీశారు. వాళ్ళు అద్భుతమైనటువంటి విజయం సాధించింది. బాలచంద్ర అప్పటికే బొమ్మ బొల్సా లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం. అయితే ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే ఇప్పుడంటే మనకి ఒకే భాషని అన్ని భాషల్లోకి డబ్ చేసి విడుదల చేస్తున్నారు. కానీ ఆ రోజుల్లో ఒక సినిమా విడుదలైన తర్వాత ఒక 2-3 సంవత్సరాలకి కనీసం సంవత్సరం గ్యాప్ ఉండేది. అప్పుడు కానీ దాన్ని రీమేక్ చేసేవాళ్ళు కాదు. డబ్బింగ్ సినిమాలు కొన్ని ఉండేవి. పెద్ద సినిమాలు, పెద్ద డైరెక్టర్ సినిమాలు, హిట్ అయిన సినిమాలు అవి రీమేక్ చేసేవాళ్ళు. కానీ డబ్బింగ్ చేసిన సందర్భాలు నేను చెప్పేసి 70లు 80లు మాత్రమే. అప్పటి వరకు ట్రెండ్ అలా ఉండేది. సో ఈ సినిమా అంశంలోకి మనం వెళ్తే సినిమా ప్రధానంగా ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ జయప్రద గారి సినిమా. జయప్రద గారి 10 సినిమాలు బహుశా ఈ సినిమా మనకి అంతులేని కథ, మాంగళ్యానికి మరోముడి, సిరిసిరి మువ్వ, ఇట్లా కొన్ని సినిమాలు ఆవిడ సాగర సంగమం అద్భుతంగా చేసిన సినిమాలు చాలా ఉన్నాయి కదా. ఆ సినిమాలన్నీ ఒక టాప్ 10 తీసుకుంటే నా ఉద్దేశంలో నంబర్ 1 సినిమాగా నిలిచేది అంతులేని కథ. ఈ సినిమాని బాలచంద్ర గారు ఎంత అద్భుతంగా తీశారంటే సినిమాలన్నీ కూడా స్త్రీ పాత్రలే. చాలా వరకు ప్రధానంగా ఆయన సినిమాలన్నీ కూడా స్త్రీ పాత్రల చుట్టూ తిరుగుతాయి. ఒక్క జయప్రద ఫ్యామిలీలోనే ఒక 5-6 స్త్రీలు మనకు కనిపిస్తారు. ప్లస్ ఆఫీసులో తన కొలీగ్ ఫటాఫట్ జయలక్ష్మి ఉంటుంది. ఆ జయలక్ష్మి అతని అమ్మాయి తల్లి వాళ్ళిద్దరిని మోసం చేసి ఇద్దరిని కలిపి మోసం చేసేటువంటి వ్యక్తి. ఇట్లాంటి చిన్న చిన్న ఉపకథలు కూడా చాలా మనకు కనిపిస్తాయి. ఈ సినిమా ఇంకొక ప్రత్యేకత ఉంది. ఈ సినిమాతోనే రజనీకాంత్ తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకి ఆయన పరిచయం అయ్యారు. అలాగే కమల్ హాసన్ కూడా డైరెక్ట్ నేరు సినిమాలో అంటే డబ్బింగ్ సినిమా కాకుండా స్ట్రైట్ సినిమాలో ఈ సినిమా ద్వారానే పరిచయం అయ్యారు. ఈ సినిమాలోనే వికట కవి గోపాల్గా యాక్టర్ నారాయణరావు ఈ సినిమా ద్వారా పరిచయం అయ్యారు. ఇలా కొత్త వాళ్ళకి ఎన్నో అవకాశం కల్పించేటువంటి సినిమాగా ఇది నిలిచిపోతుంది. ఈ సినిమా ఆ రోజుల్లో బ్రహ్మాండం హిట్ అయింది. ఈ సినిమా వచ్చిన దాదాపు ఒక 2 వారాలు అనుకుందాం. అప్పటికి ఎన్టీఆర్ గారు నటించిన ఆరాధన సినిమా వచ్చింది. అది కూడా సూపర్ హిట్ అయింది. అది రైతోత్సవం చేసుకుంది అనుకోండి. ఆ సినిమా వచ్చినా సరే ఈ సినిమా ప్రభంజనం తగ్గలేదు. అంటే 10th క్లాస్ చదువుతున్నటువంటి ఒక కుర్రవాడికి ఆరాధన సినిమా గుర్తులేదు. అంతులేని కథ బ్రహ్మాండంగా ఆడుతోంది. అందులో పాటలు బాగున్నాయి అనేది బాగా గుర్తుండిపోయింది. ముఖ్యంగా రజనీకాంత్ పాడిన పాట, జేసుదాస్ నేపథ్య గాయకుడిగా పాడినటువంటి పాట దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, ఇంకా ఇల్లేలా ఊరేలా ఓ చెల్లెలా అనేటువంటి పాడతారు చూడండి. అది ఆత్రే అద్భుతమైనటువంటి పాటలు ఈ సినిమాలో. అసలు ఈ పాట బాగుంటుంది. తర్వాత కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్లలో ఉన్నదేది కన్నులకు ఎలా తెలుసు అనేటువంటి ఒక అద్భుతమైన తాత్వికతతో కూడిన పాట. నేవెళ్ళి దారి ఓముల్ల దారి రాలేరెవరు నాతో చేరి అని చెప్పి అద్భుతంగా రాస్తారు. ఏమిటి ఈ లోకం పలుగాకుల లోకం అనేటువంటి పాట కూడా ఉంటుంది. ఇక తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల పాట అందరికీ తెలుసు. అద్భుతమైనటువంటి మిమిక్రీ ఉంటుంది ఈ పాటలో. ఈ పాటలో మిమిక్రీ చేసింది
బాలసుబ్రహ్మణ్యం గారు అనుకున్నాం, కానీ ఆయన కాదు, వేరే ఎవరో మిమిక్రీ ఆర్టిస్ట్ చేశారు. మా చిన్నప్పుడంతా బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతూ మిమిక్రీ చేశారని చెప్పి అనుకున్నాను. ఆర్టిస్ట్ పేరు తెలిస్తే తప్పకుండా మీరు ఎవరన్నా కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే ఈ సినిమాలో నారాయణరావు చాలా హిందీ, తెలుగు పాటలు పాడుతూ ఉంటాడు. ఆయనకి ఆ వాయిస్ ఇచ్చింది, అంటే మ్యూజిక్ ఉండదు. నా కొయ్యి ఉమంగ్ హై అని చెప్పి మేరే దిల్ మే ఆజ్ క్యా హై, ఇట్లాంటి పాటలు, కటీ పతంగ్ హై అనేటువంటి పాట ఉంటుంది. ఈ పాటలన్నీ కూడా ఆనంద్ సినిమా ప్లేబ్యాక్ సింగర్ అప్పట్లో ఆనంద్ ఆయన పాడారు. ఈ సినిమాకి ఈరంకి శర్మ అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. తర్వాత ఆయన చిలకమ్మ చెప్పింది సినిమాని తీశారు. ఈ సినిమా అలా అసలు ఎత్తుగడ చెప్పాం కదా, ఎత్తుగడ జయప్రద పాత్ర ప్రవేశించినప్పుడే మనకి ఆ ఇంట్లో అందరూ కూడా సైలెంట్గా ఉంటారు. జయప్రద రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అందరూ రిలాక్స్ అవుతారు. మళ్ళీ చివరికి అదే సీను రిపీట్ అవుతుంది. మళ్ళీ ఈ మధ్య చాలా కథ జరిగిన తర్వాత చివరికి మళ్ళీ అదే సీన్. జయప్రద రెడీ అవుతుంది, ఆఫీస్కి వాళ్ళమ్మ బాక్స్ ఇస్తుంది. మళ్ళీ మొదటి అధ్యాయం ప్రారంభం అని చెప్పి టైటిల్స్లో వేస్తారు. అంతులేని కథ ఆ విధంగా ఒక అద్భుతమైన టేకింగ్ బాలచంద్ర దీంట్లో కనిపిస్తుంది. చివరిలో ఒక సీన్ ఎలా ఉంటుందంటేనండి, జయప్రద తన బాస్ ఒకసారి తను పెళ్లి చేసుకుందాం అనుకున్నటువంటి బాయ్ ఫ్రెండ్, ఇతను తన ఫ్యామిలీ కమిట్మెంట్ చూసి నేను అంతకాలం వెయిట్ చేయలేను అని చెప్పి చెప్తాడు. సో తర్వాత చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తుంది, చెల్లెలకి అతను లెటర్ రాస్తాడు. అదొక ఎపిసోడ్ అనుకుందాం. చివరికి బాస్ నేను నిన్ను చేసుకుంటానని చెప్పినప్పుడు తను సిద్ధం అవుతుంది చేసుకోవటానికి. అలాంటి సమయంలో అన్న ఐ థింక్ హత్యకు గురవుతాడు. అప్పుడు ఇదంతా ఎలా చూపిస్తాడంటే మనకి బాలచంద్ర గారు, ఒక పక్కన పెళ్లిలో నాశనం అవుతూ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో ఒక తలుపు అవతల ఇన్స్పెక్టర్ శ్రీధర్ వేశారు. ఆయన వచ్చి జయప్రదతో మాట్లాడతాడు. జయప్రద వెళ్ళి కమల్ హాసన్ పిలుస్తుంది. కమల్ హాసన్ వాళ్ళిద్దరూ మళ్ళీ తలుపు వెనకాల ఆ గ్లాస్లోంచి కనిపిస్తారు మనకి. ఈలోగా పెళ్లి కూతురు మారిపోతుంది. మళ్ళీ కథ మొదలవుతుంది. అదే అందుకనే అంతులేని కథ. ఈ క్యారెక్టర్ ఆవిడ పేరు సరిత. సరిత అంటే నది అనేటువంటి అర్థం కూడా ఉందిట. అందుకనే నదిలాగా ఒక అంతులేని దూరం ప్రయాణించేటటువంటి పాత్ర సరిత అన్నట్టుగా పెట్టారేమని చెప్పి అనిపిస్తుంది. తర్వాత విచిత్రంగా మరో చైత్ర సినిమాలో హీరోయిన్ సరిత అవటం అది విశేషం. ఎంఎస్ విశ్వనాథన్ అద్భుతమైనటువంటి పాటలు సమకూర్చారు. అన్ని పాటలు చాలా బాగుంటాయి. బాలచంద్ర గారు అన్ని సినిమాలకు ఆయనే సంగీతం సమకూరుస్తారు కదా. ఈ చిత్రంలో నారాయణరావు గారు రావడానికి కారణం చెప్తారు. నారాయణరావు గారు అప్పుడు రజనీకాంత్ వీళ్ళందరూ మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫిల్మ్ కోర్స్ చేస్తున్న సమయంలో ఆయన ఐ థింక్ ఇన్విజిలేటర్గా వచ్చారట బాలచంద్ర గారు ఇన్విజిలేటర్గా వచ్చి ఆయన రజనీకాంత్ చూసి ఇంప్రెస్ అయ్యారు. రజనీకాంత్ అప్పటికే ఇట్లా ఏదో ఒకటి నేను ఇట్లా ఎగరేస్తాను, కానీ ఒక సిగరెట్ అట్లా ఎగరేయటం, గమ్మత్తుగా చేయటం అంటే అలవాటు ఉండేది కదా. అవన్నీ చూసి ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. సినిమాల్లో తెల్లగా ఉండే వాళ్ళే సినిమా రంగానికి తొందరగా వస్తారు, నల్లగా ఉన్నవాడు ఇంత అద్భుతంగా ఉన్నాడు, ఈ కుర్రాడు తప్పకుండా సినిమాలోకి తీసుకోవాలని చెప్పి రజనీకాంత్ గారు తీసుకున్నారు. పేరు కూడా ఆయన పేరు శివాజీరావు గైక్వాడ్ అని చెప్తారు కదా. అయితే రజనీకాంత్ పేరు సజెస్ట్ చేసింది కూడా బాలచంద్ర గారే. ఇంతకీ రజనీ అంటే చీకటి కాంతులు. రజనీకాంత్ అంటే చీకటి కాంతులు సంతరించుకున్నట్టు వాడు అని చెప్పి చెప్పడమేమో ఆయనకి అలాంటి నల్లగా ఉంటాడని పెట్టారు. మరి ఎందుకు పెట్టారో తెలియదు, కానీ ఆ రజనీకాంత్ ఈరోజు ఒక సూపర్ స్టార్, ఒక మొత్తం భారతదేశంలోనే ఇంటింటి పేరైపోయింది. అది నారాయణరావు గారు చెప్తారు. యాక్చువల్గా నారాయణరావు గారు ప్రసాద్ బాబు ఇందులో రోల్ వేస్తారు. ఆ ప్రసాద్ బాబు రోల్ నారాయణరావు గారు అనుకున్నారు. తమిళ్లో ఏం చేశారంటే నారాయణరావు ఇందులో వికట కవి గోపాల్గా వేస్తారు. ఆ వికట కవి రోల్ తమిళ్లో కమల్ హాసన్ వేస్తారు. కమల్ హాసన్ లా నేను చేయలేను, నాకు కష్టం అని చెప్తే తర్వాత నారాయణరావు గారు తప్పనిసరి పరిస్థితిలో చేయాల్సి వచ్చింది. ఒక పాత్రధారి వెళ్ళిపోతే నారాయణరావుకి ఈ పాత్ర ఇవ్వాల్సి వచ్చింది. దానికి రికమెండ్ చేసింది కూడా రజనీకాంత్ గారు. అతనైతే బాగుంటాడని చెప్పి చెప్పడం అనేది. వీళ్ళిద్దరికి పేమెంట్ కూడా చెప్తారు ఎక్కడో నారాయణరావు గారు. ఆయనకి 1500 ఎంత ఇచ్చారు, రజనీకాంత్కి 1000 రూపాయలు ఎంతో ఇచ్చారు, మేము బస్సులో వెళ్ళి ఎక్కడికి వెళ్ళి పూజ కూడా చేసాము అని చెప్పి చెప్తారు. అలా ఈ సినిమాలో ఇంతమంది కొత్త వాళ్ళు, యంగ్ యాక్టర్స్ ఉండటం వలన, ఒక వైవిధ్యమైన టేకింగ్ బాలచంద్ర గారు ప్రదర్శించడం వలన
అద్భుతమైన పాటలు ఎంఎస్ విశ్వనాథన్ అందించడం వలన ఎంఎస్ విశ్వనాథన్ అసిస్టెంట్ విజయ జోసెఫ్ వాళ్ళిద్దరు కూడా విడిగా కూడా తెలుగు సినిమాలకి సంగీతం అందించారు. ఇందులో వాళ్ళ అసిస్టెంట్స్. ఆత్రేయ మాటలు పాటలు అద్భుతమైన మాటలు, అద్భుతమైన పాటలు. ఈ సినిమాలో మనం చూసినట్టయితే ఇందులో జయప్రద అంటే ఇందులో పాత్రలు ఎలా ఉంటాయంటే జయప్రద తల్లికి ఆవిడ తండ్రి జయప్రద తల్లి పిల్లలు ఉంటారు. తండ్రి ఏమో సన్యాసులు కలిసిపోతాడు. ఆ సన్యాసులు కలిసిపోయిన తండ్రి ఒకసారి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి దారిలో వెళ్తూ మిమ్మల్ని అందరం చూద్దాం ఆగాను అంటాడు. అప్పుడు జయప్రద గారు అంటుంది, నువ్వు దారిలో వెళ్తూ వచ్చావా నాన్న, నువ్వు దారి మార్చుకుని మళ్ళీ మా దారికి వచ్చావేమో అనుకున్నాను అంటుంది. ఇట్లాంటి వండర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. అలాగే జయ విజయ ఫటాఫట్ జయలక్ష్మి ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర. ఆవిడ తమిళ్లో కూడా అదే రోల్ వేసింది. దాంతో అక్కడ ఫటాఫట్ అంటే ఉన్న ఫటాఫట్ జయలక్ష్మి అయ్యారు ఆవిడ. వాళ్ళిద్దరిని ఇద్దరు కలిసి ఒకే వ్యక్తి ట్రాప్లో పడతారు. సో దాన్ని పరిష్కరించడం ఇలా బాలచంద్ర గారికి స్త్రీలంటే సానుభూతి సహానుభూతి రెండు ఉన్నాయి. వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఫోకస్ చేసేటట్టుగా ఈ అంతులేని కథని తీశారు ఆయన. ఇందులో శ్రీప్రియ కూడా ఒక పాత్ర వేసింది. శ్రీప్రియ కూడా తమిళ్లో వేసింది శ్రీప్రియ అలాగే ఫటాఫట్ జయలక్ష్మి. కమల్ హాసన్ వికటకవి గోపాల్ నారాయణరావు వేసిన రోల్ని ఆయన తమిళంలో వేశారు. ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్లో బాలచంద్ర స్టేజ్ మీద చెప్తారు. నారాయణరావు అద్భుతంగా చేశాడు. కమల్ హాసన్ చేసిన దాంట్లో 90% చేశాడు. తెలుగు వెర్షన్లో అతని కాంట్రిబ్యూషన్ 150% అని చెప్పవచ్చు అని చెప్పి బాలచంద్ర స్టేజ్ మీద చెప్పినటువంటి మాట. అలా సుజాత వేశారు. ఇదే తమిళ సినిమా జయప్రద గారు చేసిన రోల్ ఆ సుజాత చేశారు. నాకు తెలిసి అందుకనే ఈ సినిమా అంతులేని కథ జయప్రద బహుశా ఆవిడకి అప్పటికి 3-4 సినిమాలు వేసినట్టున్నారు ఆవిడ. అద్భుతంగా నటించారు. ఈ సుఖానక సందర్భంలో బాలచంద్ర గారు చాలా స్ట్రిక్ట్ డిసిప్లినరియన్. ఆ డిసిప్లిన్ తట్టుకోలేక ఆవిడ నేను తప్పుకుంటాను సినిమాలో అంటే రజనీకాంత్ గారు కూర్చోబెట్టి అలా కాదమ్మా సినిమా ఇది తర్వాత బాగుంటుంది అని చెప్పి చెప్తారు. ఎందుకంటే నారాయణరావు గారు చెప్పినట్టు మట్టి ముద్దని కూడా వజ్రంలా మారుస్తారు బాలచంద్ర గారు తన డైరెక్షన్తో తన గైడెన్స్ తోటి అది అన్నట్టుగానే నిజంగానే తర్వాత నారాయణరావు గారు కొన్ని సినిమాలు వేశారు. కానీ ఇందులో ఆయన తాలికట్టు సుబ్బయ్య పాటకి చేసినటువంటి ఆ మూమెంట్స్ కూడా చాలా చక్కగా ఉంటాయి. ఒక అద్భుతమైనటువంటిది. జయప్రద నిజంగా ఆవిడ చాలా చిన్న ఏజ్లో అద్భుతమైనటువంటి సౌందర్యమే కాకుండా అద్భుతమైన నటన కూడా ప్రదర్శించారు మనకి జయప్రద. ఆవిడని ఈ సినిమా సిరిసిరిమవ్వ అనుకుంటాం కానీ అంతకన్నా బాగా అంతులేని కథ ఎస్టాబ్లిష్ చేసిందని చెప్పి నేను అనుకుంటాను. ఇది అంతులేని కథ 50 ఏళ్ళు ఆ సినిమా వచ్చి 76 ఫిబ్రవరి 27 అంటే మనకి 26లో ఉన్నాం. 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అద్భుతంగా ఉంటుంది. యూట్యూబ్లో చూడండి చాలామంది బాలచంద్ర గారి దర్శకత్వ ప్రతిభ ఎందుకు అంత గొప్పగా ఉంటుంది అని తెలుసుకోవాలంటే ఈ సినిమా మీరు తప్పకుండా చూడండి. ఇది అంతులేని కథ. చిత్ర విశేషాలు అనుకోండి, చిత్ర నేపథ్యం అనుకోండి. ఇంకా మీకు అదనపు సమాచారం అని తెలిస్తే తప్పకుండా మీరు షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో పొందుపరచండి. నమస్కారం.